అందరికీ నమస్కారం. ఈరోజు మనం పిచ్చుక సాయం అనే కథ తెలుసుకోబోతున్నాం. పూర్వం పెద్దయ్య అనే ఒక వ్యక్తి అడవిలో ఎండిన కట్టెలు కొట్టి వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాడు. ఓ రోజు పెద్ద గాలివాన వచ్చింది. ఓ చెట్టుపై నుండి గూడు కింద పడింది. అందులో చిన్న చిన్న పిచ్చుక పిల్లలున్నాయి. తల్లి పిచ్చుక బాధతో అరుస్తోంది. పెద్దయ్యకు వాటిని చూడగానే జాలి వేసింది. ఆ గూడును జాగ్రత్తగా మళ్ళీ చెట్టు మీదకు పెట్టాడు. తల్లి పిచ్చుక చాలా సంతోషించింది. అరుపులతోనే తన కృతజ్ఞతలు చెప్పింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఇంతలో వేసవికాలం రానే వచ్చింది. కాసిన్ని ఎండుకట్టెలు కొట్టిన తర్వాత అలసిపోయి పెద్దయ్య చెట్టు కింద నిద్రపోయాడు. ఇంతలో ఓ ఎలుగుబంటి అటుగా వచ్చింది. పిచ్చుక అరచి పెద్దయ్యను నిద్రలేపే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే అది చాలా దగ్గరకు వచ్చేసింది. ఈలోగా పెద్దయ్యకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరవగానే ఎదురుగా ఎలుగుబంటి కనిపించడంతో భయపడిపోయాడు పెద్దయ్య. అది అమాంతం దాడి చేయాలని చూసింది. అప్పుడే పిచ్చుక రైమని దూసుకు వచ్చి ఎలుగుబంటి కళ్ళల్లో పొడిచింది. అది బాధతో విలవిలలాడింది. ఇదే అదునుగా పెద్దయ్య అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి పారిపోయాడు. తనకు సాయం చేసిన పిచ్చుకకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. నాడు తన పిల్లలను కాపాడిన పెద్దయ్యను ఇప్పుడు తాను కాపాడినందుకు పిచ్చుక కూడా సంతోషపడింది. ధన్యవాదాలు. Please like, share, subscribe to my channel. Thanks for watching.